నీకు నిశ్చితార్థానికి చీర సెలెక్ట్ చేయడానికి వచ్చినట్లేదే, మీ ఇంట్లో వాళ్ళతో చంపదెబ్బ తినడానికి వచ్చినట్టుంది. సారీ అని చెప్తున్నాను కదే. నా ఫ్రెండ్స్ అయినా మీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టేనే. నాకు అవకాశం రాకపోదు, అప్పుడు చెప్తాను. గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి అన్నింటికి కలిపి అక్క చెల్లెళ్ల మీద రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు వైష్ణవియే కాదు. అనుకున్నాను, ఇంటికొచ్చిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళని దొంగలు చేసేంత ధైర్యం లేదు. ఇది నీ ప్లానే అని ముందే అనుకున్నాను. నీకసలు బుద్ధి లేదా? గుండమ్మ, ఏయ్, తమాషాలు పడుతున్నావా? చేసిందే వెధవ పని, పైగా నోరు లేస్తుంది. గతంలో నువ్వు ఎవరో తెలియనప్పుడు అప్పుడు కూడా నువ్వు ఏవో తప్పులు చేసావు కాబట్టి గొడవలు జరిగాయి. అయినా జరిగిన దానికి నేనే సారీ చెప్పాను. అన్నీ మర్చిపోదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇంకా ఏంటి? జరిగింది మీరు మర్చిపోయారేమో గాని అది మర్చిపోలేదు. మా వైష్ణవి గురించి మీకు తెలియదు. తను అనుకుంటే ఏమైనా చేస్తుంది. అసలు నిన్ను ఏంటి చేసేది? మీతో దొంగతనం చేయించింది తానే అని ఇంట్లో వాళ్ళకి చెప్తే మరుక్షణం గుమ్మం బయట ఉంటుంది. ఈ విషయం తెలుసా మీకు? అప్పుడు నిశ్చితార్థము ఉండదు, పెళ్లి ఉండదు. అయినా మీతో మాట్లాడి పోండి ఇక్కడి నుంచి. తెలుగులో చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. హే వైష్ణవి, మేము తర్వాత కాల్ చేస్తామే, పదండి.